రానున్న ఎన్నికల్లో ఉద్యోగస్తులంతా ఎవరి వైపు ఉన్నారు, వారి ఓటు ఎవరికి అనే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ జేఏసీ చైర్మన్ అలాగే ఏపీ ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మీరు గత ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి చేసిందా ఉద్యోగస్తులకి, గత ప్రభుత్వం మంచి చేసిందా? ఆర్థిక పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా అనేటువంటి మహమ్మారి రావటం వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోవటం జరిగింది. మరి దానిలో భాగంగా భారతదేశంలోనే అనేక రాష్ట్రాల్లో కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ దాని నుండి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తానికి మరి శాలరీస్ ఎక్కడ కూడా ఆగకుండా ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా కూడా ఆయన చాలా చక్కగా మాకు అన్ని విషయాల్లో కూడా బాగున్నారు. మరి దానిలో భాగంగా డిఏలు కొంత ఆగిన మాట వాస్తవమే. మరి దానికి సంబంధించి ఆగినటువంటి డిఏల్ని జీతాల్లో మాత్రం కలిపేటువంటి దాంట్లో ఎక్కడ కూడా వెనకాడలేదు. మరి జీతాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి నెల జీతాలు వచ్చేట విధంగా ముఖ్యమంత్రి గారు చూడటం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పటి నుంచో మరి ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసేటువంటి విషయంలో మరి చాలా వరకు ఆయన ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని ఎందుకు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన మనసులో మాట అని ఒక పుస్తకం కూడా రాశాడు. ఉద్యోగస్తులను ఎప్పుడు కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయకూడదు, వాళ్ళని మనం తిప్పుకోవాలా అనేసేటువంటి మాట ఆయన మనసులో మాట చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు గారిది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అలాగనే మరి గత 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి సుమారుగా 10,000 మందికి వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. అలాగనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దానికి ఒక విధానం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అపాయింట్మెంట్ చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎవరు అపాయింట్ చేశారు, ఎలాగ చేశారు అనేది కూడా చూడకుండా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు జీతం వచ్చేటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఒక ఆప్కాస్ అనేటువంటి కార్పొరేషన్ నెలకొల్పి ముందు వాళ్ళకి జీతం ఇచ్చిన తర్వాతనే ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి జీతం ఇవ్వాలన్నటువంటి గొప్ప విధానాన్ని పెట్టారు. మరి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ పెండింగ్లు లేకుండా చేశారు. ఒక్క సరెండర్ లీవ్ అది కూడా ఒక 4-5 రోజుల్లో ఈ నెలాఖరు కల్లా కూడా సరెండర్ లీవ్లు, పోలీసులు సరెండర్ లీవ్లు కానీ, మా ఎంప్లాయీ సరెండర్ లీవ్లు కానీ, టీచర్కి సంబంధించి కానీ అన్నీ కూడా క్లియర్ చేసేదానికి ప్రభుత్వం. అంటే మీరేమో ఇలా చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలు అలా చెప్పట్లేదు కదా. ఉద్యోగస్తులంతా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వంలో డిఏల విషయంలో ఎప్పుడు కూడా టైం టు టైం ఎరియర్స్, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎరియర్స్ ఆగినాయి తప్ప మిగతాయి మొత్తం కూడా టైం టు టైము ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఒక విషయం మాత్రం నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలను. గతంలో ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి గారికి మేము కంపారిజన్ కనుక చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారి టైంలో జనరల్ సెక్రటరీగా ఉండా, అలాగనే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా నేను అధ్యక్షుడిగా ఉండా. అయితే జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఏమని, 43% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మరి ఈయన మనకి ఇంకా 12 PRs ఇవ్వలేదు, 27% చెప్పి 23కి తీసుకొచ్చాడు అనేటువంటి కంపారిజన్ మా వాళ్ళు చాలామంది చేస్తున్నారు. దీనికి వివరణ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ పక్కన ఉన్నటువంటి అదే ఒకే రాష్ట్రంగా ఉండి విడిపోయినటువంటి మనం తెలంగాణలో 43% ఇచ్చారు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చాడు. కానీ ఉద్యోగ సంఘాల్లో మనం చూసుకుంటే టీచర్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు, టీచర్స్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని అసలు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని కూడా అంటున్నారు. టీచర్స్ విషయానికి వస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బహిరంగ సభ జరిగితే ఏదో స్కూల్ దగ్గర ఏదైనా మీటింగ్ పెడితే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ ఎవరు అనేసి పిలిచి, ఎవరు నువ్వు, నీకెంత జీతం ఇస్తున్నాను, గేదెలాగుండావే అనేసి నీచంగా తిట్టినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది.
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా టీచర్స్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి దుర్భాషలు ఆడినటువంటి దాఖలాలు లేవు. రెండోది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒక టీచర్స్కే కాదు అందరికీ ఉన్నాయి. ఇవాళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు మాకు రావాల్సిన మెడికల్ బిల్లులు కానీ జీపీఎఫ్ల బిల్లులు కానీ ఇవన్నీ కూడా పేమెంట్ అయిపోయినాయి. ఇవాళ వాళ్ళని సపరేట్గా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది అది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. మరి అంతా బాగా చేస్తున్నప్పుడు ప్రభుత్వం మరి మీరెందుకు అన్నిసార్లు ఆందోళన చేశారు? ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు పెండింగ్ ఉన్నప్పుడు అడగందే అమ్మాయిన పెట్టదన్నట్టుగా మేము అడగాల్సినటువంటి ఉద్యోగ సంఘాలుగా అడగాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా బాధ్యత మేము నెరవేర్చాము, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం నెరవేర్చింది. ఇవాళ మేము ఆందోళన చేపట్టే ఏపీ ఎన్జిఓ సంఘం ఏపీజేఏసీ పక్షాన ఆందోళన చేశాం కాబట్టి మొన్న రావాల్సినటువంటి జీపీఎఫ్లు కానీ అలాగనే ఏపీజీఎల్ఐలు కానీ అలాగనే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ అలాగనే పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవులు కానీ ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత ఉంది. మేము అడిగాం కాబట్టి అయితే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను, సిఎస్ మరి జవహర్ రెడ్డి గారు మాత్రము ఈ ప్రభుత్వం పెట్టినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు ఏ ప్రభుత్వం కూడా పెట్టలే. అనేక దఫాలుగా ఇప్పుడు మేము అలాగనే అమరావతి చేసి బొప్పరాజు వాళ్ళు మొత్తం కలిసి ఉమ్మడిగా పోరాటం చేసినప్పుడు సుమారుగా 71 డిమాండ్లు ఇచ్చాం. 71 డిమాండ్లలో ఆల్మోస్ట్ ఆల్ 68-69 డిమాండ్ల వరకు కూడా వారి పరిష్కారం చేయడం నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మొత్తం కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఉన్నటువంటి డిమాండ్లు లేట్ చేసింది తప్ప నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లు మొత్తం కూడా చాలా బాగా చేశారు. మీ ఉద్యోగస్తు సంఘాలకు సంబంధించి మీరు చాలాసార్లు ఆందోళన చేసినప్పుడు మీరు చాలా డిమాండ్స్ కూడా పెట్టారు. దానికి సంబంధించి ఒక క్యాబినెట్ కూడా దానికి సంబంధించి ఒక టీంని ఏర్పాటు చేశారు కదా? అవును, యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా మరి చేయనటువంటి సాహసోపేత పని ఎంప్లాయీస్కి సంబంధించి మరి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఎంప్లాయీస్ డిమాండ్స్ పరిష్కారం చేయడం బొత్స సత్యనారాయణ గారు అలాగనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఫైనాన్స్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాగనే సురేష్ గారు వీళ్ళందరితో కూడా ఒక క్యాబినెట్ చేయటం టైం టు టైం ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డిమాండ్లు మొత్తం కూడా ఇచ్చారు. ఒక్క ఫైనాన్షియల్గా అది కూడా కరోనా అనేటువంటి మహమ్మారి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయటం వల్లనే ఈ యొక్క జాప్యం జరిగింది తప్ప మరొకటి లేదు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే గతంలో ఫండ్స్ ఏదైనా కావాలంటే సెంట్రల్ నుంచి డబ్బులు తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇవాళ సెంట్రల్ నుంచి ఏ విధమైనటువంటి సహకారం లేదు. అయినా కూడా ఉన్నటువంటి ఆర్థిక వనరులతో మరి ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా మాకు జీతాలు ఎక్కడ కూడా ఆగిపోకుండా సంక్షేమాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టడం వల్ల అలాగనే మా యొక్క పెన్షనర్స్కి 1వ తారీఖు జీతం ఇవ్వాలన్నటువంటిది కూడా ఆయన ఇవ్వాలన్నటువంటి తపంతోనే ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించి మనం మాట్లాడితే ఈ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తామని ఏమైతే ఆయన చెప్పాడో దాన్ని అమలుపరిచాడు. కాకపోతే జీపీఎస్ విధానం సిపిఎస్ అమలుపరచడానికి ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఉద్యోగులకి అంటే ఆయన ఒక 50% పే కలిపేసేసి జీపీఎస్ విధానం అనేది ఒక కొత్త విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దానికి ఇంకా రూల్స్ రెగ్యులరైజేషన్స్ అవి మొత్తం కూడా ఫ్రేమ్ చేయలేదు. అయితే ఎంప్లాయీస్కి బాగా బెనిఫిట్ వచ్చేటువంటి విధంగా కూడా ఒకానొక టైంలో ముఖ్యమంత్రి గారికి సిపిఎస్ని రద్దు చేద్దామన్నటువంటి ఆయన చాలా మదన పడ్డాడు, ఎందుకంటే రద్దు చేయటం కోసమే. అయితే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ మాత్రం దానికి ఎక్కడ కూడా రికమెండ్ చేయలేదు. అట్లా కనుక చేస్తే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోద్దని వాళ్ళు చెప్పారు కాబట్టే ముఖ్యమంత్రి గారు అది ఆలోచనలో పడ్డారు. దాన్ని ఇంకా పూర్తిగా దాన్ని అమలుపరచలేదు. ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం కూడా మరి నేనైతే మాత్రం కోరుకుంటున్నాను, ఇంత మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా ప్రభుత్వ ఉద్యోగులు మా ఉపాధ్యాయులు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారిని మనము గెలిపించుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దయచేసి మా ఎంప్లాయీస్ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటారు, ఆయనకి భరోసా ఇస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ ఉద్యోగ సంఘాలన్నీ పార్టీకి ఒకటి డివైడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సూర్యనారాయణ చూడండి, ఆయన చేస్తున్న ఆరోపణలో నిజం లేదంటారా? ఇప్పుడు ఈ కేఆర్ సూర్యనారాయణ అనేటువంటి ఆయన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు.
ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళ శాఖలో చాలా అవినీతి జరిగింది, దాంట్లో ఆయన ప్రమేయం ఉందని అనేటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆయన బెయిల్ కోసం ఆయన సస్పెండ్ చేశారు. ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా పోయాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఆయనకి చంద్రబాబు నాయుడు గారి కేసులు వాదించినటువంటి అడ్వకేట్ గారు సూర్యనారాయణ కేసుల్ని వాదించి బెయిల్ వేసుకొచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అడ్వకేట్ పెట్టారా, లేకపోతే ఈయనే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడా? కాబట్టి దీన్ని కూడా మా ఎంప్లాయీస్ కూడా గమనిస్తున్నారు. దానికి ఆ రుణం తీర్చుకోవటం కూడా గతంలో ఇదే ప్రభుత్వం ఆయనకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా 103 అనేటువంటి జీవో ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రికగ్నేషన్ ఇచ్చారు. ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎందుకు యాంటీగా అయింది? ఆయన మీద ఉన్నట్టు అవినీతి ఆరోపణల వల్లనే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడ్వకేట్ని పెట్టుకున్నాడు. కాబట్టే ఇది అంతా కూడా మా ఎంప్లాయీస్ మొత్తం కూడా గమనిస్తారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు జనవరి నెలలో మేము పోరాటం చేసాం. మేము పోరాటం చేసినప్పుడు మాతో పాటు కలిసి రావాలి కదా. ఇవాళ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డిమాండ్లు, ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ డిమాండ్లో అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్తున్నాం. మరి ఆ రోజు కనుక కలిసి వచ్చినట్టయితే ఏదైతే 2022లో ఫిబ్రవరి నెలలో చేసిన బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమంలో కలిసి వచ్చినట్టుగా మొన్న కూడా కలిసి వచ్చినట్టయితే ప్రభుత్వం దగ్గర ఉండేది కదా. ఇవాళ తీరా ఎన్నికలు వచ్చే టైంకి నీకు ఉద్యోగుల యొక్క డిమాండ్లు గుర్తుకొస్తున్నాయా? పెన్షనర్స్ గురించి చెప్తున్నారు, వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి ఉంటారు కదా, వాళ్ళది కూడా సమస్య పరిష్కారం కాలేదు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము. మరి అలాగనే క్యాబినెట్ సబ్ కమిటీ బొత్స సత్యనారాయణ గారు, అలాగనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడం కరెక్ట్ కాదు, దాన్ని వెంటనే ఇద్దామనేసరికి ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే తగ్గించినటువంటి దాన్ని కూడా సరిచేయడానికి ప్రభుత్వం అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాయాలన్నటువంటి ఆలోచన ఉంది. చంద్రబాబు, జగన్ ఇద్దరిని పోల్చి చెప్పాలంటే ముఖ్యమంత్రిగా మీరు ఏం చెప్తారు? ఒక విషయం మేము చెప్పాలనంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంప్లాయీస్కి ఆత్మగౌరవం అనేది మాత్రం ఉండేది కాదు. వీడియో కాన్ఫరెన్స్లు, అలాగనే వాళ్ళు ఉద్యోగులు చేసుకోవలసినటువంటి ఉద్యోగం చేసుకొని ఇచ్చేవాడు కాదు ఆయన. ఏదైనప్పటికీ ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు పిల్లలకి పాఠాలు చెప్పాలా, ఒక తహసీల్దారు ఆ యొక్క తహసీల్దార్ ఆఫీసులో ఉండేటువంటి పనులు చేయాలి. అట్లా కాకుండా ఎవరి డ్యూటీని ఎవరిని కూడా చేసుకుని ఇచ్చేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు. అలాగనే మాకు రావాల్సినటువంటి దాన్ని బెదిరించేవాడు చంద్రబాబు నాయుడు గారు, బెదిరించేవాడు. అలాగనే మాకు సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వాలా అనే ప్రశ్నలు వేసేవాడు. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా నేను ఇది ఇవ్వను, ఇది చెయ్యను అని ఎక్కడ కూడా ఆయన చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆర్థిక పరిస్థితి చక్కబడ్డ వెంటనే మనం ఇద్దామన్నా, ఇప్పుడు యాక్చువల్గా చాలామంది కూడా పుకార్లు పుట్టించారు, సరెండర్ లీవ్లు మొత్తం కూడా రద్దు అయిపోతాయంటే ఎందుకు ఇవ్వాలని. ఎన్టీ రామారావు గారి టైం నుంచి ఉంది ఇది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అమ్ముటకు మీరెవరు, కొనటానికి మేమెవరు అని అన్నాడు ఎన్టీ రామారావు గారు. అంటే అప్పుడే సరెండర్ లీవ్ రద్దు చేద్దామని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలాసార్లు కూడా అది రద్దు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వాట్సాప్లో చాలామంది పెడుతున్నారు, కానీ ఎక్కడ కూడా చెప్పలా సరెండర్ లీవ్లు రద్దు చేస్తామని చెప్పలా. మన ఆర్థిక పరిస్థితి రావట్లేదని మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పాడు. ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులకు మేలు జరిగిందా, జరగలేదా? మేలు జరిగిందండి. ఏ విధంగా? అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేశారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకే కార్పొరేషన్లు పెట్టారు, ఏబీవీపీలో ఉండేటువంటి వాళ్ళని మరి రెగ్యులరైజ్ చేశారు. అదేవిధంగా చాలామంది చెప్తున్న దుర్మార్గమైనటువంటి ఆరోపణ అంటే, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్క కార్పొరేషన్ కూడా ఆయన ఏం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని మొత్తం కూడా అపాయింట్ చేయటం. ముఖ్యమంత్రి గారికి నిజంగానే గనక ఆయన గనక రాజకీయంగా గనక ఉన్నట్టయితే, మానవీయ కోణంలో ఈ రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్రంలో రాజధాని లేకుండా పోయింది, అందరూ కూడా హైదరాబాదు వెళ్ళేటున్న మా యొక్క అన్ఎంప్లాయ్ పిల్లల మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారని 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చాడు.
ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా నిష్పక్షపాతంగా మరి ఇంత ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేరు. అంటే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించాలి అన్న సమయంలో ఈ ప్రభుత్వం అనేది ఉద్యోగాలను పెంచిందని మీరు అంటారు. 100%. అదేవిధంగా ఒక 60,000 మంది ఆర్టీసీ కార్మికులు కరోనా టైంలో యాక్చువల్గా తెలంగాణ స్టేట్లో కానీ మిగతా స్టేట్లలో ఆర్టీసీ వాళ్ళకు జీతాలు ఇవ్వాల, కానీ మన ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం మరి అందరికి కూడా జీతాలు ఇచ్చింది, వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేసింది. ఎంప్లాయీస్ వెల్ఫేర్ని ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వినాడలేదు. సంక్షేమాన్ని అలాగనే ఉద్యోగుల యొక్క ఇబ్బందులను కూడా ఆ ఇబ్బందులు చూశాడు కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. చీఫ్ సెక్రటరీ గారికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్, నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కడ కూడా ఏది కూడా మీరు పెండింగ్ లేకుండా చూడండి అని చెప్పారు. మరి ఇన్నిసార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు వేశారనంటే నేనే సుమారుగా ఒక 30-40 సార్లు వెళ్ళాను నేను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లకి. నాలాగా నేను చైర్మన్గా ఉన్నప్పుడు జేఏసీ చైర్మన్గా కానీ ఏపీఎన్యూ సంఘం అధ్యక్షుడు కానీ నాకు కూడా 43 సంవత్సరాలు సర్వీస్ ఉంది. నేను అనేక మంది ముఖ్యమంత్రులు చూసా, భాను వెంకటరామరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంజయ్య గారు, అలాగనే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసీ గారు, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చూసా. వాళ్ళందరూ పరిపాలకులుగా ఉన్నారు కానీ ఎంప్లాయీస్ యొక్క హృదయాలను దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం నేనైతే చెప్తున్నాను. మీలాంటి కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్షులు ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అండగా నిలబడుతున్నారు అని వస్తున్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, మంచిని మంచిగా చెబితే దాన్ని ఏదో కొమ్ము కాస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఈ ఆరోపణలు అనేవి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా పేదలు అనేటువంటి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్, అందరికీ ఏ కుటుంబాన్ని కదిలిచ్చినా కూడా మాకు ఈ బెనిఫిట్ వచ్చింది, మాకు ఈ బెనిఫిట్ వచ్చిందని చెప్పారు. కాబట్టి ఇటు ఎంప్లాయీస్ని ఇటు సంక్షేమాన్ని రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో అతిశయోక్తి మాత్రం కాదు. ఈ ప్రభుత్వము గ్రామ సచివాలయాలు అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చింది, అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో దీనివల్ల ఉద్యోగస్తులకు పని తగ్గింది అని అంటారు, దీనిపైన ఏమంటారు మీరు? గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటిది మాత్రం చాలా మంచి వ్యవస్థ మేడం. ఎందుకనంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక పుత్రిక అని మాత్రం చెప్పాలా. దాని బెనిఫిట్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర వైపు చూసింది. ఎందుకంటే కరోనా టైంలో ఏ గ్రామంలో ఎవరు వచ్చారు, ఎవరికి ఏ విధమైన వ్యాధి ఉంది, విదేశాల నుంచి ఎవరు వచ్చారు, మరి ఇక్కడ వ్యాక్సిన్ వచ్చిందా రాలేదా, ఇవన్నీ కూడా భారతదేశంలోనే వైద్య రంగంలో వినూతనమైనటువంటి చర్యలు తీసుకుంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పనిచేయబట్టే. భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఈ యొక్క వ్యవస్థను మా రాష్ట్రంలో కూడా పెట్టుకుంటే బాగుండు అని మాత్రం ఎదురు చూశారు. పని తగ్గిన మాట వాస్తవమే, అయితే ప్రజలకు చేరువవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివలన ప్రజలకు చాలా మేలు జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం తీసుకుని వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఉద్యోగులకు పైన ఒత్తిడి పెరుగుతుందా? 2,50,000 మంది తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, మనకెంతమంది అండి? 13 లక్షల మంది మొత్తం పెన్షనర్స్ అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి. ఇప్పుడు 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎక్సెసే కదా. అలాగనే వాలంటీర్స్ వ్యవస్థ ఉంది కదా, అవి కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వీళ్ళు కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. సో టోటల్గా 13 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ మొత్తం కూడా ఉన్నారు. ఈ 13 లక్షల మందిని కాకుండా 2,50,000 మందే ఉన్నారు తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి దానికి. అంటే జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని ఆ రాష్ట్రంలో చేసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించేలా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండాలని అన్నాడు. దానివల్ల ఎవరి మీద కూడా ఎక్సెస్ భారం ఏం పడతలేదు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు రానున్న ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఎంప్లాయీస్కి ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 12వ పిఆర్సీ, మాకు రావాల్సినటువంటి 12వ పిఆర్సీ వెంటనే ఏ విధమైనటువంటి కాలయాపన లేకుండా వెంటనే మాకు ఇవ్వాలా. అలాగనే మాకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు ఏవైతే డిఏఎస్ ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం రావడంతోనే మా బాకీలు మొత్తం కూడా మాకు జమ చేయాలా. అదేవిధంగా ఎంప్లాయీకి ప్రభుత్వానికి
సంక్షేమ కార్యక్రమాలు అది ఏ ప్రభుత్వం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా ప్రభుత్వము ఉద్యోగులు కలిసి పనిచేసేటువంటి విధంగా ప్రెజర్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత వచ్చే ప్రభుత్వం మీద ఉందని నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యోగస్తులను బాగా చూసుకునిందని, ఖచ్చితంగా ఉద్యోగస్తులంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటే నడుస్తామని చెప్పి బండి శ్రీనివాసరావు గారు అంటున్నారు.